హలో ఫ్రెండ్స్, ప్రెసెంట్ అయితే మనం శ్రీశైలం వెళ్తున్నాం. అది కూడా ఆత్మకూరు టు శ్రీశైలం ఘాట్ రోడ్. మనం టోటల్ గా నల్లమల ఫారెస్ట్ లో వెళ్లాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా బెస్ట్ జర్నీ ఇది. మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. ఎందుకంటే మొత్తము 110 కిలోమీటర్లు అయితే మనం డేంజరస్ నల్లమల ఫారెస్ట్ లో వెళ్లాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, చాలా మంది చెప్తూనే ఉంటారు శ్రీశైలం ఘాట్ రోడ్ లో ఏమిటంటే పులులు, పెద్ద పులులు, అలానే చిరుత పులులు, ఎలుగుబంట్లు ఈ జంతువులన్నీ ఎక్కువగా ఈ శ్రీశైలం ఘాట్ రోడ్ లో తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే పులులు ఎక్కువగా ఇష్టపడే ప్లేస్ ఏదైనా ఉందంటే ఈ శ్రీశైలం అడవేనంట. ఈ చుట్టుపక్కల అడవులలో తిరుపతి దగ్గర నుంచి అలానే అహోబిలం దగ్గర నుంచి ఎక్కడెక్కడ నుంచో పులులు మొత్తము ఇక్కడికే వస్తాయంట. ఈ శ్రీశైలం మొత్తము టైగర్ జోన్ అని చెప్తారు. ఈ ఒక్క శ్రీశైలంలోనే కొన్ని వందల పులులు ఉన్నాయని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే చెప్తున్నారు. మనం శ్రీశైలం వెళ్లాలనుకుంటే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వాలి. మార్నింగ్ స్టార్ట్ అవుతే ఈవినింగ్ లోపు శ్రీశైలంకి అయితే చేరుకోవచ్చు. ఇక్కడ నైట్ 7:30 తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే వెహికల్స్ అయితే అసలే అలో చెయ్యరు. ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా ఎంత నిదానంగా వెళ్ళినా అవతలి వ్యక్తి సరిగ్గా లేకపోతే మనం ఏమీ చేయలేము. అందుకే ఇలాంటి ఘాట్ రోడ్ లో వెళ్లేటప్పుడు చాలా నిదానంగా చూసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఇలాంటి ప్లేసులలో 2 వీలర్ వెహికల్ ఆపోజిట్ లో వచ్చిందనుకో ఏమీ ప్రాబ్లం ఉండదు. అదే బస్సు వచ్చిందనుకో మనం సైడ్ కి అయితే దిగాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత చిన్నగా ఉందో. ఇలాంటి ఫారెస్ట్ లో వెళ్లేటప్పుడు చూసుకొని చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. చూస్తున్నారు కదా ఇంత డీప్ ఫారెస్ట్ లో మనం టోటల్ గా 100 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. వెళ్లే దారిలో అక్కడక్కడ ట్రైబల్ విలేజెస్ అయితే కనిపిస్తాయి. ఆ విలేజెస్ లో మనకు ఎటువంటి సౌకర్యం అయితే ఉండదు, ఏమీ దొరకవు, పెట్రోల్ గాని ఏమీ దొరకవు. మనం ఏమైనా ఉందంటే ఈ ఆత్మకూరులో చూసుకొని వెళ్ళాలి. ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్తున్న రూట్ లో మనకు మొదటగా 5 కిలోమీటర్లు వచ్చాక ఈ వెంకటాపురం అయితే వస్తుంది. శివరాత్రి టైంలో శ్రీశైలంకు ఎక్కువగా భక్తులు ఈ వెంకటాపురం నుంచి కాలినడకతో పాదయాత్ర చేస్తూ వస్తారు. అదే కర్ణాటక వాళ్ళైతే వాళ్ళ ఇంటి గడప నుంచి పాదయాత్ర చేస్తూ శ్రీశైలంకు వచ్చి శివయ్యనైతే దర్శించుకుంటారు. ఏమైనా ఉంటే మనం ఈ వెంకటాపురంలోనే చూసుకోవాలి. ఎందుకంటే ఈ వెంకటాపురం తర్వాత మనకు ఎటువంటి విలేజెస్ అయితే ఉండవు. టోటల్ గా నల్లమల ఫారెస్ట్ లో డీప్ ఫారెస్ట్ కి అయితే వెళ్లిపోతాము. వెంకటాపురం నుంచి 5 కిలోమీటర్లు వచ్చాక ఇక్కడ ఒక చెరువు అయితే వస్తుంది. ఆ చెరువు నుంచి వచ్చే వాటర్ వచ్చేసి ఇక్కడ మనం వెళ్లే రోడ్ లో పారుతూ ఉంటాయి. వర్షాలు ఎక్కువగా వస్తే ఇక్కడకు పోలీసులు అయితే అలో చేయరు. మనకు శ్రీశైలం వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉండదు. చూస్తున్నారు కదా మనం వెళ్తున్న రోడ్ లో వాటర్ అయితే ఎలా పారుతున్నాయో. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షాల కారణం వలన ఇలా రోడ్డు మీదకైతే వస్తాయి. ఇప్పుడైతే వాటర్ ఫ్లో మరీ అంత ఎక్కువగా అయితే లేదు గాని వర్షాలు ఎక్కువగా వస్తే వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పోలీసులు కూడా అలో చేయరు. ఇంత దూరం వచ్చి మళ్ళీ మనం రిటర్న్ అయితే వెళ్లాల్సి ఉంటుంది. అందుకే వెళ్లబోయే ముందు కొద్దిగా కనుక్కొని అయితే వెళ్ళండి. శ్రీశైలానికి ఎలా వెళ్ళాలి అంటే మనం ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్ లో వెళ్ళవచ్చు. లేదంటే మీకు ఏ సిటీ దగ్గర ఉందో ఆ సిటీ నుంచి అయితే డైరెక్ట్ గా శ్రీశైలంకి అయితే బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఈ శ్రీశైలానికి ఎక్కువగా బస్సెస్ అయితే కర్నూలు నుంచి, హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, విశాఖపట్నం నుంచి, తిరుపతి నుంచి ఇలా బస్సెస్ అయితే వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఫారెస్ట్ లోకి వెళ్లే ముందు మనం ముందుగా ఇక్కడ టోల్ గేట్ ని దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. 2 వీలర్ వెహికల్స్ కి అయితే నో ప్రాబ్లం. అదే 4 వీలర్ వెహికల్స్ కి అయితే అమౌంట్ పే చేసి వెళ్ళాలి. ఈ ఫారెస్ట్ వచ్చేసి నాగార్జున రిజర్వ్ ఫారెస్ట్. మనం బస్సులో వెళ్తే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. అదే బైక్ లో వెళ్తేనే చాలా భయం వేస్తుంది. కానీ ఈ ఘాట్ రోడ్ లో వెళ్తే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మా వీడియోస్ ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. వెంకటాపురం నుంచి శ్రీశైలంకు వెళ్ళడానికి టోటల్ గా 100 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. అదే పాదయాత్ర చేస్తూ భక్తులు 40 కిలోమీటర్ల లోపే వెళ్లిపోతారు. ఎందుకంటే టోటల్ గా నల్లమల ఫారెస్ట్ లోకి అయితే వెళ్లిపోతారు. ఇలా రోడ్ లోకి అయితే అసలే రారు. ఫారెస్ట్ లో నడుస్తూ వెళ్లడం వలన వాళ్లకు 50 కిలోమీటర్లు అయితే తగ్గుతుంది. అందుకే వాళ్ళు ఎంత రిస్క్ అయినా పర్లేదు అని అడవిలోకి అయితే వెళ్లిపోతారు. ప్రెసెంట్ అయితే మనం శ్రీశైలానికి వెళ్లి మార్గం మధ్యలో అయితే ఉన్నాము. ఒకసారి ఈ లొకేషన్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. చూడటానికైతే చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి ఈ నల్లమల ఫారెస్ట్ లొకేషన్స్ అయితే.
అక్కడక్కడ ఇలాంటి వ్యూ పాయింట్స్ అయితే కనిపిస్తాయి. ఇలాంటి ప్లేసులలో కూడా మనం ఎక్కువసేపు అయితే అసలే ఉండకూడదు, చూసుకొని ఎంబటే వెళ్లిపోవాలి. ఇక్కడ నుంచి మనం 30 కిలోమీటర్లు వెళ్తే దోర్నాల అనే సిటీ వస్తుంది. ఆ సిటీలో మనకు అన్ని అవైలబుల్ గా ఉంటాయి. ఈ సిటీలో నుంచి శ్రీశైలంకు వెహికల్స్ అయితే చాలా ఎక్కువగా వెళ్తాయి. ఇక్కడ నుంచి అయితే మరి అంత ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే ఈ దోర్నాలకి విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, గిద్దలూరు నుంచి, అన్ని ప్రాంతాల నుంచి వెహికల్స్ అయితే ఈ సిటీ నుంచి శ్రీశైలం అయితే వెళ్తాయి. ఈ దూరణాల నుంచి వెహికల్స్ అయితే చాలా ఎక్కువగా వెళ్తాయి. ఇప్పుడు చూస్తున్నది మనం శ్రీశైల ద్వారం. ఇక్కడ నుంచి 46 కిలోమీటర్లు వెళ్తే మనం డైరెక్ట్ గా శ్రీశైలంకి అయితే చేరుకోవచ్చు. ఈ దూరణాల నుంచి 10 కిలోమీటర్లు వెళ్తే మళ్ళీ మనం టోటల్ గా అడవిలోకి అయితే వెళ్లిపోతాము. ఈ దూరణాల బస్టాండ్ నుంచి 1 కిలోమీటర్ వెళ్లిన తర్వాత లెఫ్ట్ సైడ్ కి అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే వస్తుంది. దూరం నుంచి శ్రీశైలం వెళ్తున్న భక్తులకు రాత్రి అయ్యే సమయంలో ఇక్కడ పోలీసులు అయితే అలో చేయరు. మనం ఎక్కడైనా స్టే చేయాలనుకుంటే ఆ అయ్యప్ప స్వామి టెంపుల్ లో స్టే చేయవచ్చు. మనకు ఇలాంటి ఫారెస్ట్ లలో 50 కిలోమీటర్లకు ఒక చెక్ పోస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ మనం దూరణాల దాటిన తర్వాత మళ్ళీ ఒక చెక్ పోస్ట్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దూరణాలలో అయితే ఉన్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడ మళ్ళీ మనం ఈ దొర్నాల ఎండింగ్ లో అయితే ఉన్నాము. ఈ టెంపుల్ దాటిన తర్వాత మనం మళ్ళీ టోటల్ గా అడవిలోకి అయితే వెళ్ళిపోతాం. పదండి వెళ్ళి చూద్దాం. మనకు ఇక్కడ దోర్నాల చెక్ పోస్ట్ దగ్గర 4 వీలర్ వెహికల్స్ కి అయితే అమౌంట్ అయితే పే చేయాలి. అదే 2 వీలర్ వెహికల్స్ అయితే డైరెక్ట్ గా వెళ్లిపోవచ్చు. కానీ ఒక కండిషన్, హెల్మెట్ లేనిది అసలే అలో చేయరు ఈ ఫారెస్ట్ లోకి అయితే. చూస్తున్నారు కదా లొకేషన్స్ అయితే ఎంత ఎక్సలెంట్ గా ఉన్నాయో. మనం శ్రీశైలం వెళ్లేటప్పుడు అక్కడక్కడ ఇలాంటి జంగిల్ సఫారీ అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఈ జంగిల్ సఫారీలో వెళ్తే డెఫినెట్లీ పులిని అయితే చూడవచ్చు. ఎందుకంటే ఇది మొత్తము టైగర్ జోన్. మనం ఈ శ్రీశైలం అడవిలో వెళ్లేటప్పుడు అక్కడక్కడ ఇలాంటి ఫోటోస్ అయితే వేశారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఒక పులి ఫోటో అయితే వేశారు. ఇలాంటి ప్లేస్ లో ఆగడం అసలే మంచిదైతే కాదు, డైరెక్ట్ గా వెళ్లిపోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం శ్రీశైలానికి అయితే దగ్గరలో అయితే ఉన్నాము. చూస్తున్నారు కదా శ్రీశైలం ముఖ ద్వారం ఏ విధంగా ఉందో. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు వెళ్తే మనం శ్రీశైలంకి అయితే చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి వెళ్లే దారిలోనే మనకు కొన్ని చూడవలసిన ప్లేసెస్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వెళ్తే శ్రీశైల శిఖరం అయితే వస్తుంది. అక్కడ నుంచి చూస్తే మనకు శ్రీశైలం మెయిన్ గోపురం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాలధార పంచదార అనే శ్రీశైలంలో ఫేమస్ ప్లేస్ ఇది. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు వెళ్తే శ్రీశైలం సాక్షి గణపతి దేవాలయం అయితే వస్తుంది. శ్రీశైలం వచ్చిన వాళ్ళు మొదటగా ఇక్కడ సాక్షి గణపతిని దర్శించుకొని ఇక శ్రీశైలంకి అయితే వెళ్లిపోతారు. ఈ సాక్షి గణపతి దేవాలయం దగ్గర నుంచి 1 కిలోమీటర్ వెళ్తే మనం శ్రీశైలంకి అయితే చేరుకోవచ్చు. ఫైనల్ గా మనం శ్రీశైలంకి అయితే చేరుకున్నాము. చూస్తున్నారు కదా ఎంట్రెన్స్ లోనే శివపార్వతులు ఏ విధంగా దర్శనమిస్తున్నారో. ఈ శ్రీశైలంలో చూడవలసిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. వాటన్నిటిని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.